హలో డియర్, చాలా అలసిపోయారు కదా, గివప్ చేద్దామని అనుకుంటున్నారు కదా. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటున్నారు కదా. మీ పేరు నాకు తెలీదు, మీరు ఎక్కడ ఉంటారో తెలీదు, మీ ఊరు నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మీరు చాలా బాధగా ఉన్నారని. ఏదో చాలా ఎమోషన్, ఏదో చాలా పెయిన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కదా. నాకు తెలుసు అది ఎవరికి చెప్పలేకపోతున్నారు, షేర్ చేసుకోలేకపోతున్నారు. ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంది కదా. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఎవరో మీ ట్రస్ట్ని బ్రేక్ చేశారు. మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్రేకప్ అయి ఉండొచ్చు, బిజినెస్లో లాస్ అయి ఉండొచ్చు, స్ట్రెస్, లోన్లీనెస్. మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోవాలి అనుకున్న డెసిషన్ మాత్రం కరెక్ట్ కాదు. ఒక 5 minutes నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఒక 5 నిమిషాలు నా మాట వినండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ టెంపరీనే. చాలా పెయిన్ఫుల్గా ఉంది, సిచ్యుయేషన్ చాలా వర్స్ట్గా అనిపిస్తోంది, కానీ ఇవన్నీ టెంపరీ మాత్రమే. మీ పర్మనెంట్ సొల్యూషన్ మీ సెల్ఫ్ హార్మ్ కాదు. నేను మీ హరిత శెట్టి, సైకాలజిస్ట్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏదో సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక, మీ తల్లి ఎప్పటికీ కూడా కోలుకోలేదు. మీ తండ్రి ఎప్పుడు తనని తను బ్లేమ్ చేసుకుంటూనే ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ యొక్క లైఫ్ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. మీ పిల్లలు అడుగుతారు, మేము అంత ఇంపార్టెంట్ కాదా మీకు అని. ఆ ప్రశ్నకి మీ సమాధానం చెప్పగలరా? ఈ ప్రపంచం మీ బాధని గుర్తించలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని బాగా ఇష్టపడ్డ వాళ్ళు, మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు మాత్రం మీ యాబ్సెన్స్ని వాళ్ళు భరించలేరండి. నాకు అర్థమవుతోంది మీ ఎమోషన్, మీ పెయిన్ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నాకున్న ఈ బాధకి అసలు సొల్యూషన్ లేదు అని ఈ క్షణం మీకు అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్క సమస్యకి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. అది మీరు గీసుకున్న బౌండరీలోనే మీకు సొల్యూషన్స్ లేదు అని అనిపిస్తుంది, కానీ చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఇవాళ మీరు ఈ పెయిన్ నుంచి విముక్తి పొందుదామని చెప్పేసి మీరు తీసుకున్న ఈ ఒక్క డెసిషన్ ఏం చేస్తున్నారు తెలుసా? మీ పెయిన్ని మీకు ఇష్టమైన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదెందుకు మర్చిపోతున్నారు? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ లాస్ట్ కన్వర్జేషన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అలాగే వదిలేస్తారా? అట్ ప్రెజెంట్ మీ మైండ్ చాలా అలసిపోయింది అని నాకు తెలుసు. మీ నెగిటివ్ థాట్స్ ఎలా వస్తూ ఉంటాయంటే, నేను దేనికి పనికిరాను, ఇంకా నాకు ఫ్యూచర్ లేదు, నాకున్న కష్టానికి సమాధానం లేదు, నాకున్న ప్రశ్నలకి జవాబు లేదు అని మీకు చెప్తూ ఉంటుంది. కానీ ఈ థాట్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాదు. మీ జీవితంలో ఇట్లాంటి ఎన్ని వర్స్ట్ సిచ్యుయేషన్స్ ఎదుర్కొని ఉంటారు, ఎన్నిట్లో గెలిచి ఉంటారు. ఆ శక్తి ఈరోజు మీకు ఇంకా ఉంది. బిలీవ్ మీ, మీరు గెలవగలుగుతారు, ఓడించగలుగుతారు, మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్, క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ మూమెంట్, టేక్ ఏ లాంగ్ బ్రెత్. యూ నీడ్ టు సర్వైవ్ టుడే. మీకోసం ఒక కొత్త ఉదయం, మీకోసం ఒక కొత్త ఛాన్స్, ఒక కొత్త సొల్యూషన్ ఎదురు చూస్తుంది. ఈ క్షణం మీరు ఓడిపోరని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ నిమిషం ఏదో సాల్వ్ చేయాలని, ఏదో కష్టం ఉంది, దాన్ని ఎట్లా సొల్యూషన్ తీసుకోవాలని దేని గురించి ఆలోచించొద్దు. ఒక నిమిషం లేదా ఒక గంట మీ ఈ ఆలోచన నుంచి బయటపడాలి. ఆలోచన నుంచి మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచి ఫస్ట్ లెగండి. మీ ఇంట్లో అటు ఇటు వాక్ చేయండి. మీ బాల్కనీలో వెళ్ళండి. బాల్కనీలో వెళ్ళి ఒకసారి బయట స్కైని చూడండి. మీకు ఏం కనిపిస్తున్నాయి? అక్కడ చెట్లు ఉండొచ్చు, ఏదన్నా నేచర్ని చూడండి. ఒక్క దగ్గరే కూర్చోవద్దు, లెగండి. ఈ మూమెంట్లో మీరు లెగాలి. అక్కడి నుంచి ఎక్కడైతే కూర్చొని ఈ నెగిటివ్ థింగ్స్ అని ఆలోచిస్తున్నారో అక్కడి నుంచి తక్షణం లెగండి. లెగిసి బాల్కనీలోకి వెళ్ళండి. లెగిసి 5 నిమిషాలు ఇంట్లోనే నడవండి, లేకపోతే బయటికి వెళ్ళండి. స్టెప్ అవుట్ ఫర్ 5 minutes. మీ ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటే ఆ ఐస్ తీసుకొని గట్టిగా ఇట్లా హోల్డ్ చేయండి, ఓకేనా? చల్ల నీళ్ళతో మొహం కడుక్కోండి. అలాగే మన ఇంట్లో వంటగదిలో చింతపండు ఉంటుంది కదా, అది కొంచెం పీస్ తీసుకొని నోట్లో వేసుకోండి. చూడండి, ఈ థాట్స్ నుంచి మీరు బయటపడతారు.
మీకు ఇష్టమైన యాక్టివిటీ చేయండి, మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి, మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ మీకు ఇష్టమైన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. జస్ట్ టేక్ ఏ పాజ్, డోంట్ టేక్ ఎనీ డెసిషన్. మీరు ఇంతసేపు నా మాట వింటున్నారు అంటే మీకు పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. సో మీ పాజిటివ్ థాట్స్ విన్నవాలి. ఈరోజు మీరు నాతో కనెక్ట్ అవుతే ఇట్లాంటి థాట్స్ నుంచి ఎలా బయటికి రావాలో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మీరు హెల్ప్లెస్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, అప్పుడు ఒక నెంబర్కి కాల్ చేయొచ్చు. మన టెలిమానస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఒకటి ఉంది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసిన 14416కి కాల్ చేసిన మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా మీ లాంగ్వేజ్ ఏదైనా కూడా చాలా చక్కగా వాళ్ళు మీకు సొల్యూషన్స్ ఇస్తారు. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ వాళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. స్టే అలైవ్ అండ్ స్టే ట్యూన్డ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. మంచి సొల్యూషన్స్ మన చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా టెలిమానస్ అనేది ఉందని చాలామందికి తెలీదు. సో ప్లీజ్ టెలిమానస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా డిప్రెషన్లో ఉంటే, ఎవరైనా చాలా పెయిన్లో ఉంటే వాళ్ళకి ఇది తప్పకుండా షేర్ చేయండి. టెలిమానస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి.